హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మహాభారతానికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్తో మొదలుపెట్టి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేసి చివరిలో దానికి సంబంధించిన ఒక ఫిజిక్స్ క్వశ్చన్తో ఎండ్ చేద్దాం. ఫైన్. అయితే విషయానికి వస్తే ఇక్కడ మహాభారతంలో కాండవ ఫారెస్ట్లో ఒకసారి నిప్పు అంటుకుంటుంది, ఫైర్ అంటుకొని ఆ ఫారెస్ట్ మొత్తం ఫైర్ స్ప్రెడ్ అయిపోయి అంతేకాకుండా ఆ ఫారెస్ట్ మధ్యలో నుంచి ప్రవహిస్తున్న నది పైన, రివర్ పైన కూడా ఆ ఫారెస్ట్ ఫైర్ స్ప్రెడ్ అయిపోయి అక్కడ చివర్లో ఓ గట్టుపై నిలబడి, చాలా దూరంలో గట్టుపై నిలబడి అబ్జర్వ్ చేస్తున్న పంచపాండవులకు ఆ ఫైరు గాల్లో తేలుతున్నట్టు, ఆకాశంలో తేలుతున్నట్టు కనబడుతుంది. ఫైన్. సో ఆ విచిత్రం జరుగుతుంది నేచర్లో. ఓకే. సో ఆ విచిత్రం ఎందువల్ల జరిగిందండి? జస్ట్ ఒక యాక్షన్ కాదండి, ఇది ఒక ఫిజికల్ యాక్షన్. సో ఇది ఒక ఆప్టికల్ ఇల్యూజన్. దీన్ని ఏమంటారంటే సుపీరియర్ ఇమేజ్ అంటారు. సో ఫటా మోర్గానా అని కూడా అంటారు. ఫైన్. సో టెంపరేచర్ ఇన్వర్షన్ వల్ల అలా జరిగింది. సో ఇక్కడ రివర్ ఉంది, దానిపైన అక్కడ సడన్గా ఫైర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల అలా జరిగింది. ఫైన్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక ఆప్టికల్ ఇల్యూజన్ చూసి దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేసి చివరిలో ముందు చెప్పుకున్నట్టుగా ఒక క్వశ్చన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడన్నా బీచ్కి వెళ్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది తేలాడుతుంది. ఇక్కడ షిప్ అనేది వాటర్కి టచ్ కాకుండా, అది జస్ట్ ఇల్యూజన్ అండి. టచ్ అయింది యాక్చువల్గా. ద రీజన్ బిహైండ్ దిస్ వన్ ఇస్ అ ఇల్యూజన్. సో ఫటా మోర్గానా అంటారు, సుపీరియర్ ఇమేజ్ అని కూడా అంటారు. ఫైన్. చూద్దాం. సో ఇది ఎందువల్ల జరిగింది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్, చేంజ్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రేడియంట్ వల్ల జరిగింది. సో ఇక్కడ కోల్డ్ వాటర్ ఉంది, ఇక్కడ హాట్ వాటర్ పెరుగుతూ ఉంది. ఇక్కడ హెయిర్ టెంపరేచర్ పెరుగుతూ ఉంది. సో దానివల్ల రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చేంజ్ వచ్చి అలా కనబడుతుంది ఇక్కడ నిలబడ్డ వాళ్ళకు. ఫైన్. సో చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఒక షిప్ని చూస్తున్నాడు. ఫైన్. సో చూస్తూ ఉంటే, ఫైన్. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి, ఒక వ్యక్తి ఇక్కడ చూస్తున్నాడు. సో ఇక్కడ కోల్డ్ వాటర్ ఉంది. సో పైకి వెళ్ళే కొద్దీ ఇక్కడ టెంపరేచర్ పెరుగుతుంది. సో కోల్డ్ వాటర్ ఉంది కాబట్టి అక్కడ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది ఎయిర్ది. సో పైకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ తగ్గుతుంది. సో డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది వాటర్కి దగ్గరలో. పైకి వెళ్ళే కొద్దీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతూ ఉంటుంది. సో అలా రిఫ్రాక్టివ్ ఇండెక్స్లో చేంజ్ వచ్చింది కాబట్టి ఏమవుతుందండి? రిఫ్రాక్షన్ అవుతుంది. రిఫ్రాక్షన్ కదా, మనకు తెలుసు కదా, రే అనేది ఒక రైట్ రే అనేది రేరర్ నుంచి డెన్సర్ మీడియం వెళ్ళినప్పుడు నార్మల్ వైపు బెండ్ అవుతుంది. దాన్నే మనం రిఫ్రాక్షన్ అంటాం. అదే డెన్సర్ నుంచి రేరర్కి అయితే అవే ఫ్రమ్ ద నార్మల్. ఫైన్. సో రిఫ్రాక్షన్ వల్ల, సో ఇక్కడ కూర్చొని ఒక వ్యక్తి ఆ షిప్ని చూస్తున్నాడు అనుకోండి. ఫైన్. సో ఆ లైట్ అనేది ఇలా బెండ్ అయ్యి వస్తుంది. సో ఇలా బెండ్ అయ్యి అతని దగ్గరకు వచ్చే వరకు స్ట్రైట్గా కనబడుతుంది. సో ఇక్కడ కూర్చున్న వ్యక్తికి అది స్ట్రైట్ లైన్లా కనిపిస్తుంది. సో మన మైండ్ ఏమనుకుంటుందండి? మన మైండ్ స్ట్రైట్ లైన్ నుంచి వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అనుకుంటుంది. కానీ యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇది దేనివల్ల జరిగిందండి? ఇది ఆప్టికల్ ఇల్యూజన్. ఫైన్. ఇక్కడ చదవండి, సుపీరియర్ ఇమేజ్ అకర్స్ వెన్ ద లైట్ బెండ్స్ త్రూ అన్ ఇన్వర్టెడ్ టెంపరేచర్ గ్రేడియంట్, కోల్డ్ డెన్సర్ ఎయిర్ అండర్ వార్మర్ ఎయిర్, క్రియేటింగ్ ఎ రేజ్డ్ ఆఫ్టెన్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇది కనిపించేది రివర్స్లో కనిపించవచ్చు కొన్నిసార్లు ఇక్కడ హైట్ పెరిగినట్టు కనబడవచ్చు. ఫైన్. ఎనీహౌ, సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మారుతూ ఉంది, ఫిక్స్డ్గా లేదు కాబట్టి అలా జరుగుతుంది. సో లైట్ ఇలా వస్తుంది కాబట్టి మన బ్రెయిన్ ఏమనుకుంటుంది? ఆబ్జెక్ట్ అక్కడ ఉంది అనుకుంటుంది. కానీ యాక్చువల్గా ఆబ్జెక్ట్ ఏమైందండి? ఇక్కడ ఉంది. సో లైట్ రే అనేది ఇలా బెండ్ అయ్యి వచ్చింది. సో మనం ఇక్కడ తీసుకున్న మహాభారతం ఎగ్జాంపుల్లో కూడా, సో అక్కడ కూడా టెంపరేచర్ ఇన్వర్షన్ అయింది. ఇక్కడ కోల్డ్ టు హాట్ కదా, ఇక్కడ దీని దగ్గరలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది, తగ్గుతూ వెళ్తుంటుంది. సో అలా వెళ్ళడం వల్ల ఇక్కడ నిలబడ్డ పంచపాండవులకు అది ఎలా కనబడుతుంది? అది ఆ నిప్పు అనేది గాల్లో తేలుతున్నట్టు కనబడుతుంది. ఫైన్. ఎనీహౌ గైస్, సో ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ ద కాండవ ఫారెస్ట్ ఫైర్, ద రేజింగ్ ఫ్లేమ్స్ స్ప్రెడ్ క్లోజ్ టు ద వైడ్ రివర్ flowing along the forest edge. The presence of the cold river surface beneath the intensely heated air from the fire created a very strong vertical gradient of the refractive index. Cooler, denser air layers remained near the river surface while the much hotter, rarer air existed above. This unusual thermal layering caused light rays from the distant flames to bend continuously along the curved paths as they travel through the atmosphere, producing a fata morgana type superior image in which the flames appeared elevated
అండ్ డిస్ప్లేస్డ్ అబోవ్ ద ట్రూ ఆరిజిన్. నేను చెప్పిందే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఇక్కడ డేటా ఇచ్చాడు. ఇఫ్ డ్యూ టు దిస్ రిఫ్రాక్టివ్ బెండింగ్ ద ఫ్లేమ్స్ అపియర్ టు బి 10 meters అబోవ్ ద ట్రూ ఆరిజిన్ అండ్ పాండవాస్ ఆర్ 2 kilometers away from the fire. Determine the angular deviation, angular elevation of the mirage as seen by them. ఆప్షన్స్ ఇచ్చాడు. ఫైన్. సో ఇక్కడ ఇచ్చింది ఏంటండి ఇక్కడ? సో ఇచ్చిన డేటా రాస్తాను ఇక్కడ చూడండి. సో ఎంత దూరంలో ఉన్నారు? 2 kilometers దూరంలో ఉన్నారు. సో యాక్చువల్గా అది ఎంత రైజ్ అయిందంటే 10 meters రైజ్ అయింది. సో అయితే ఆ యాంగులర్ డీవియేషన్ ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం ట్రయాంగిల్ రాసుకోవచ్చండి. యాక్చువల్గా ఉన్న ఫైర్ ఇది. సో అలా ఆ ఫటా మోర్గానా ఆ గ్రేడియంట్ ఇన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల అది ఏమైంది? అది సుపీరియర్ ఇమేజ్ అయింది. ఇలా పైకి వెళ్ళి వస్తున్నట్టు, ఆకాశంలో తేలుతున్నట్టు ఆ నిప్పంతా కనబడుతుంది. ఫైన్. ఎంత హైట్లో? 10 meters హైట్లో. మరి పాండవులు ఎంత దూరంలో ఉన్నారు? 2 kilometers. సో ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఇలా మనం ట్రయాంగిల్ అప్రాక్సిమేషన్ చేయొచ్చు. ఫైన్. సో ఇచ్చిన డేటాని సో ఆపోజిట్ సైడ్ ఎంత అండి? అపరెంట్ హైట్ ఎంత? h = 10 meters. సో ఎంత డిస్టెన్స్లో ఉన్నారు? హారిజంటల్ డిస్టెన్స్ d = 2 kilometers. సో యాంగులర్ ఎలివేషన్ ఎంత అండి? θ అండి. సో ఇక్కడ మనం ట్రిగ్నామెట్రీ వాడేయచ్చు కదా. సో tan θ వాడతాను ఇక్కడ చూడండి. సో tan θ = ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ h/d అండి. 10/2000 అండి. సో tan θ = 0.005 అండి. ఇక్కడ మనము స్మాల్ యాంగిల్ అప్రాక్సిమేషన్ చేస్తాం కదా. సో చాలా తక్కువగా ఉంది కాబట్టి ఇఫ్ దిస్ tan వాల్యూ ఇస్ టూ స్మాల్ దెన్ tan θ కెన్ బి అప్రాక్సిమేటెడ్ టు యాంగిల్. సో ఫర్ స్మాల్ యాంగిల్స్ ఇన్ ద రేడియన్స్. సో అప్రాక్సిమేటెడ్గా θ ఎంత రాయొచ్చు? 0.005 రేడియన్స్ అండి. ఫైన్. సో ఆన్సర్ ఈస్ 5 × 10⁻³ రేడియన్స్. సో ఒక విషయం గమనించండి. ఇక్కడ మనం ఏం చేసాం? ఒక ఫిజికల్ ఫినామినాని మనం అబ్జర్వ్ చేసాం. ఏంటది? సుపీరియర్ ఇమేజ్ ఎందువల్ల వస్తుంది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్రేడియంట్ వల్ల వస్తుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారడం వల్ల. సో టెంపరేచర్ ఇన్వర్షన్ అయ్యి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారడం వల్ల దేర్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఏ ఆప్టికల్ ఇల్యూజన్. దానికి పేరేంటండి? సుపీరియర్ ఇమేజ్ అంటారు. ఫటా మోర్గానా అని కూడా అంటారు. ఫైన్. ఎనీహౌ గైస్, సో ఇలా మనం ఏం చేసామంటే మనం ఒక మహాభారతం ఎగ్జాంపుల్, ఒక ఇన్సిడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దాంట్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్స్ని ఐడెంటిఫై చేసి దానిపైన ఒక ఫిజిక్స్ క్వశ్చన్ ఫార్ములేట్ చేసి ఇలా మనం కొద్దిగా ఎగ్జైటిక్గా డిఫరెంట్గా మనం ట్రై చేసాం కదా. సో అందుకే మన చుట్టూ ఉన్న విషయాల్ని గమనిస్తూ అన్వయిస్తూ ఫిజిక్స్ చదువుకుంటే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్ అండ్ ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. అందుకే నేను ఏమంటానంటే ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. హోప్ యూ వుడ్ హావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.